హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈ వీడియో వచ్చేసి ఫాదర్స్ డే రోజు. యాక్చువల్ గా ఇలాంటి ప్లాన్ లేకుండే, నిన్న జస్ట్ ఇంట్లోనే రిలాక్స్ అవుదాం అనుకున్నాము. బట్ మళ్ళీ మార్నింగ్ లేచాం కదా త్వరగా అనేసి, సో ఎక్కడికైనా అవుటింగ్కి వెళ్దాం. యాక్చువల్గా అయితే సండే రోజు రెయినీ అని చూపెట్టింది వెదర్. సో అందుకే ఎందుకులే ఇక బయటికి ఎటు వెళ్ళలేము కాబట్టి ఇంట్లోనే మంచిగా రిలాక్స్ అవుదాం అనేసి అనుకున్నాం. బట్ ఈరోజు మార్నింగ్ లేచేసరికి వెదర్ చేంజ్ అయిపోయింది. దట్ టుడే ఈజ్ క్లౌడీ అండ్ సన్నీ టైప్లో ఉంది. సో అందుకే ఇక బయటికి వెళ్దాము అండ్ మార్నింగే లేచాం కొంచెం. సో అందుకే ఈరోజు డే కొంచెం వేస్ట్ చేయకుండా అట్లీస్ట్ ఏదైనా ఎటైనా బయటికి జస్ట్ అవుటింగ్ లాగా వెళ్ళేసి ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. సో బయటికి వెళ్ళి తిందాం అనేసి. సో ఫాదర్స్ డే కాబట్టి ఫాదర్ స్పెషల్. హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పు. థ్యాంక్ యూ వియాన్. పైసలు తీసుకోద్దు వియాన్. పప్పు ఇవ్వు. సో యా, మేమైతే ఫాదర్స్ డే రోజు కాబట్టి కొంచెం జస్ట్ అవుటింగ్ వెళ్తున్నాము. సో డేని కొంచెం పృథ్వీని కొంచెం స్పెషల్ ఫీల్ చేయడానికి. సో నో ప్లాన్స్, అసలు ఎక్కడికి వెళ్తామో కూడా నిజంగా తెలియదు. నీకు తెలుసా ఏమన్నా అనుకున్నావు ప్లేస్? నేను కూడా నిజంగా డిసైడ్ అవుతాం. ఇక పోతుంటే కార్లో చెక్ చేస్తాను నేను ఏ ప్లేస్ బాగుంటుంది కొంచెం పీస్ఫుల్ గా టైం స్పెండ్ చేయడానికి అనేసి. సో ఆ ప్లేస్కి అయితే వెళ్ళేసి మంచిగా మేము లంచ్ ఎంజాయ్ చేస్తాము. హోమ్ ఫుడ్, దట్ టు బిర్యానీ. సో we are so excited. So don't know where we are going, but we are excited. Chalo, let's go. Decide earlier. So biryani చేసుకున్నాము. Wow, this looks so delicious. ఇది ఎవరు చేశారు? నేను కాదు, ఫాదర్స్ డే రోజు పృథ్వీ చేశాడు. లేదు మొత్తం నేనేం చేయలే, నువ్వు హెల్ప్ చేసావు కదా. హెల్ప్ చేసా, బట్ పృథ్వీ కాన్సెప్ట్ ఎలా ఉంటదంటే ఫాదర్స్ డే కదా కొంచెం రెస్ట్ తీసుకో పృథ్వీ, నేను ఎవ్రీడే నువ్వు చేస్తావు, యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీస్, బట్ ఈ రోజు అయినా అట్లీస్ట్ టేక్ డే ఆఫ్ లాగా కొంచెం అలా అంటే నో నేను అలా చెయ్యను, నాకు అట్లా ఇష్టం ఉండదు, ఇంకా నేను ఫాదర్స్ డే రోజు ఇంకెక్కువ రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి ఇంకెక్కువ వర్క్ చేస్తా అని చెప్పేసి అంటాడు. సో తన మెంటాలిటీ అలా ఉంది. బట్ ఐఎమ్ సో బ్లెస్ఫుల్ దట్ ఐ గాట్ సచ్ ఏ గ్రేట్ ఫాదర్ టు మై సన్. నిజంగా లైక్ నేను ఎంత చెప్పినా కూడా తను అసలుకే లేదు, వద్దు అని చెప్పేసి అన్నాడు. ఏదైనా స్పెషల్ కుక్ చేయాలనుకున్నాడు మా కోసము. సో హీ ప్రిపేర్డ్ బిర్యానీ. థ్యాంక్ యూ సో మచ్. You're welcome. ఇంటి నుంచి బయలుదేరుతుంటే సన్నీ ఉండే, బట్ ఇక్కడ రాగానే మౌంట్ ఫుజీ దగ్గరికి రాగానే మొత్తం క్లౌడీ అయిపోయింది. సో వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. వన్స్ ఒకసారి చూడండి. వెదర్ అయితే ఒక మంచి హిల్ స్టేషన్ లాగా ఉంది, మస్తు ఉంది. డ్రైవ్ చాలా బాగుంది. ఏదో మున్నార్లో కూర్గ్లో ఉన్నట్టుంది కదా. చూసారు కదా వ్యూ ఎంత అమేజింగ్ గా ఉందో. మాకైతే ఆఫ్టర్ లాంగ్ టైం ఇలా బయటికి వచ్చామనకైతే ఒక ఫీలింగ్ ఉంది. చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది అసలు. లైక్ అసలు యాక్చువల్లీ ఎన్ని టైమ్స్ అనుకున్నామో, బట్ ఏదో ఒక వల్ల ప్లాన్ ఫ్లాప్ అవుతుండే. ఆల్మోస్ట్ 3 months అవుతుంది. లాస్ట్ ట్రిప్ ఎప్పుడంటే ఉగాదికి వెళ్ళినాం టోక్యోకి. ఆ తర్వాత ఇక మేము బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా నియర్ బై సమ్ జస్ట్ ర్యాండమ్ గ్రాసరీ ఏదైనా చిన్న షాపింగ్ అలా వెళ్ళాం తప్ప, అది కూడా ఏమంటారు క్రియేట్ చేసుకొని వెళ్ళాం దగ్గరలో. బట్ ఇంత లాంగ్ గా వెళ్ళడం ఇట్స్ బీన్ 3 months. సో చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. అండ్ విహాన్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఎక్సైటెడ్. ఇలా వెళ్తూ ఉండాలి, అప్పుడప్పుడు వెళ్తేనే మనకి మనసుకి హాయ్ అనిపిస్తూ ఉంటుంది అండ్ రిలాక్స్ అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఇంట్లోనే ఉండి బోర్, అసలు లిటరల్లీ నాకైతే పిచ్చి లేచిపోయింది. ఆల్మోస్ట్ ఒక 1 month మొత్తం విహాన్ సిక్, తర్వాత నేను సిక్, అదర్వైజ్ సన్నీ రెయినీ డే. ఎందుకంటే ఇప్పుడు జూన్ మంత్ కాబట్టి జపాన్లో కంప్లీట్గా రెయినీ సీజనే ఉంటుంది. సో ఇప్పుడు ఈ టైంలో బయటికి అంతగా వెళ్ళలేము. సో వన్స్ జూన్ అయిపోయాక జూలై నుంచి అయితే మంచిగా మళ్ళీ బయటికి వెళ్ళొచ్చు. కాకపోతే అప్పుడు ఫుల్ ఎండలు. బట్ సమ్హౌ గుడ్, బాగుంటుంది. వీఆర్ ఎంజాయింగ్ విత్ సమ్ గుడ్ మ్యూజిక్ అండ్ ఒక మంచి
ఏమంటారు డ్రైవ్ అండ్ నైస్ మంచి అనిపిస్తుంది. ఇప్పుడే మేము కార్లోనే బిర్యానీ తినేసాము బికాజ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత 2 అవుతుంది ఆఫ్టర్నూన్. సో యా పృథ్వీ బిర్యానీ అయితే సూపర్ వేస్తాడు అబ్బా, అసలు నిజంగా చెప్తున్నా కదా, చాలా అంటే చాలా బాగా వేస్తాడు. పృథ్వీ చేత బిర్యానీ తిన్న తర్వాత ఇది నిజం, ఇట్స్ నాట్ లైక్ ఏదో నేను తనని పొగుడుతున్నా అని కాదు, ఇది లైక్ ట్రూ ఫ్యాక్ట్. లైక్ బిర్యానీ తిన్న తర్వాత ఐ మీన్ నాకైతే ఇంకెక్కడ బిర్యానీ నచ్చట్లేదు నిజం చెప్పాలంటే. సో మేబీ అంటే మొన్న వరంగల్కి వచ్చినప్పుడు కూడా నాకు ఎప్పుడు అంటే ఎక్కడ బయట తిన్నా కూడా అంత వావ్ అనిపించలేదు. సో పృథ్వీ చేసే బిర్యానీ చాలా బాగుండే. సో యా నెక్స్ట్ టైం డెఫినెట్ గా రెసిపీ షేర్ చేసుకుంటాము మీతోని. సో యా లేక నువ్వే చేయాలి మళ్ళీ, బికాస్ జనరల్ గా పృథ్వీ చేస్తాడు మోస్ట్లీ. అయితే నేను తనని లైక్ షెఫ్ లాగా హెల్ప్ చేస్తూ ఉంటాను చిన్న చిన్నగా. సో కానీ బాగా చేస్తాడు గైస్, డెఫినెట్లీ షేర్ చేస్తాం నెక్స్ట్ టైం చేస్తాం. కలిపేది అంతా తనే, నేను జస్ట్ చాపింగ్ అలాంటి చిన్న చిన్న చేస్తాను. బట్ అట్లా హెల్ప్ వల్ల కూడా నీకు తొందర అయిపోతాయి పృథ్వీ. అదే నేను అందుకే అన్నా కదా, నువ్వు నీది కూడా ఉంది దాంట్లో బిర్యానీ, ఒక్కరినే చేయలేదు, కంచెన్ కూడా వేసిందనే అది మన ఇద్దరు చేయి దాంట్లో ఉంది కాబట్టి అది పర్ఫెక్ట్ అయింది. అట్లా అప్పుడప్పుడు మనం కూడా పొగిడించుకోవాలి. యా సో యా డెఫినెట్ గా మేమైతే నెక్స్ట్ టైం రెసిపీ షేర్ చేస్తాం చేసేటప్పుడు. అండ్ విహాన్ బాబు చూడు, విహానే చెప్తున్నాడు మమ్మ నువ్వు ముందు కూర్చో, సిట్ ఫ్రంట్ అని. ఆయన ఒక్కడే కూర్చుంటాడంట. సే హాయ్ విహాన్, ఇది చూసి అను, ఇట్లా అను, హాయ్ హలో అను. ఓ మై గాడ్ ఏం కనిపించట్లేదు. ఒక్కసారి జస్ట్ చూడండి ఇటు, ఇప్పుడు ఈ వెహికల్ ఉందా బయట చూసారు కదా వెదర్ ఎలా ఉందో. సో అందుకే మేము ఏదైనా కొంచెం ఇండోర్ ఆర్ ఏదైనా షాపింగ్ ప్లేస్కి వెళ్దాం అనేసి ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి గోతెంబా ప్రీమియం అవుట్లెట్. వెదర్ ఇలా ఉన్నా కూడా మేమైతే చాలా తక్కువ మంది ఉంటారేమో అనుకున్నాం, కానీ చాలా మంది ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ ఎక్కువ టూరిస్ట్ వాళ్ళు ఉన్నారు, కొందరు ఇండియన్స్ కూడా ఉన్నారు టూరిస్ట్ పర్పస్గా వచ్చిన వాళ్ళు. సో మేమైతే చాలా తక్కువ ఉంటుంది అనుకున్నాం, కానీ చాలా క్రౌడెడే ఉండే ఈ ప్లేస్ అంతా. అండ్ మేబీ ఫాదర్స్ డే కదా, మేబీ అందరూ సెలబ్రేట్ చేసుకోవడానికి బయటికి వచ్చినాం. ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి పృథ్వీకి తీసుకుంటే ఒక షూస్ తీసుకుంటా అనుకుంటున్నా. సో అందుకే కొంచెం మెల్లగా మాట్లాడుతున్నా. సో లెట్స్ సీ, నాకు తెలుసు తను తీసుకోడు అనేసి, బట్ ఇట్స్ ఓకే, తనకు కొంచెం ఫోర్స్ చేసి ఏదో ఒకటి చేసి కొనిపించుకుంటా. సో యా షూస్ కొనిద్దాం ఫాదర్స్ డే గిఫ్ట్గా. సో ఇక్కడ కనీసం ఏమంటారు పేర్లు కూడా పలకడానికి కొన్ని తెలియదు, సారీ పేర్లు కూడా పలకడానికి వస్తలేవు, అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ వి రియల్లీ డోంట్ నో, ఏదో కొన్ని లైక్ ఏమంటారు పాపులర్ బ్రాండ్స్ తెలుసు, లైక్ ప్రాడా, షెనల్, గూచి, లూయిస్ విటాన్, యూజీజీ నాకు తెలియదు. ఇంకా డి లాంగి ఏం పేర్లో ఏమో. ఇప్పుడు మన ఇండియాలో గోల్డ్ అనేది ఎంత ఒకటి ఉంటుంది కదా, ఇన్ని తులాల గోల్డ్ అది ఇది అనేసి ఎంత ఉంటే అంత అనేసి, బట్ ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ శాతం బ్రాండ్స్కి ప్రిఫర్ చేస్తారు. సో అందుకే మోస్ట్లీ ఫారిన్ కంట్రీ వచ్చే వాళ్ళు చాలామంది బ్రాండెడే వాడతారు. వాళ్ళతో పాటు మనం అనేసి మనం కూడా కొంచెం వాళ్ళని చూసి టెంప్ట్ అవుతూ ఉంటాం అప్పుడప్పుడు, అంతే. వస్తాడా
కన్ఫ్యూజ్ అయిపోతాండి ఎక్కడికి వెళ్ళాలా ఎక్కడ ఆడుకోవాలా అని. We have this side. We have here. కొద్దిసేపు అలా విహాన్ని ఆడిపించాక అడిడాస్ స్టోర్కి అయితే వచ్చాము. సో పృథ్వీకి ఎప్పటి నుంచో ఒక షూ తీసుకోవాలని ఉండే, బట్ తనకి అని చెప్తే తను రాడు అని చెప్పేసి నాకు ఏదైనా షూ చూద్దాం రా, విహాన్కి ఏదైనా షూస్ చూద్దాం రా ఏమైనా అనేసి అలా మెల్లగా చెప్పి తీసుకొచ్చాను తనని. కానీ ఈ కలరే లైక్ రన్నింగ్ మోడల్ అనుకుంటా, లైక్ సెల్లింగ్. మనోడికి 15 అట్లా వస్తా అనుకుంటా. 15 బాగుంది యాక్చువల్లీ, లుక్స్ గుడ్. 15.5 వస్తుంది. ఎక్కడైనా మిర్రర్ కనిపిస్తే ఆగుతామా, కంపల్సరీగా ఒక సెల్ఫీ వీడియో తీసుకోవాల్సిందే. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇక్కడ విహాన్కి ఈ షూస్ తీసుకున్నాము. ఈరోజు ఫాదర్స్ డే అన్నో మరి ఏంటో ఐ డోంట్ నో, లైక్ 30% ఎక్స్ట్రా ఆఫ్ ఉండే అన్ని షూస్ మీద. సో ఇదైతే చాలా బాగుంది కదా విహాన్ది. సో నెక్స్ట్ మెల్లగా ఇక పృథ్వీ టర్న్. సో నువ్వు కూడా ట్రై చేయి పృథ్వీ, ఇది బాగుంటుంది నీ మీద అని చెప్పేసి అన్న. అవును నాకు తెలుసు ఇది బాగుంటుంది అనేసి, కానీ ఒకసారి ట్రై చేయి, నీకు సెట్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం, క్యాజువల్గా ట్రై చేయరాదని చెప్పాను. అరే తీసుకో, అరే నేను ఇస్తాను, నేను తీసుకుంటాను. అరే నేను తీసుకుంటాను. వద్దు వద్దు, అరే తీసుకో పృథ్వీ. వద్దులే లైట్ తీసుకో, నేను నెక్స్ట్ వన్ తీసుకుంటాను. తీసుకుంటాను. విన్నారు కదా, ఇలాంటి టిపికల్ హస్బెండ్స్ మనం ఏం చేయలేము. సో నేను ఎంత తీసుకున్నా కూడా హీ వాజ్ లైక్ కంప్లీట్లీ రెఫ్యూజ్డ్. అక్కడ నువ్వు పెట్టేసి నువ్వు వచ్చాయని చెప్పేసి అన్నాడు. ఇక సర్లే అని చెప్పేసి నేను మళ్ళీ బ్యాగ్ తీసుకుందాం, నాకు ల్యాప్టాప్ బ్యాగ్ లేదని చెప్పేసి చూశాను. అండ్ ఇప్పుడు కరెంట్ ఆఫర్ నడుస్తుంది కదా, సో ఎందుకు మిస్ చేసుకోవాలనేసి నేను బ్యాగ్ తీసుకున్నాను. ఇక్కడ నాకు బ్యాగ్ అండ్ విహాన్కి షూస్ తీసుకున్నాము. సో ఇందాక వీడియోలో చూపెట్టాను కదా అదే షూస్. ఆల్మోస్ట్ ఒక 2 hours నడిచాం, 2.5 hours నడిచినాం. అండ్ కంచానికి అయితే బాగా కాలు నొప్పులు వేస్తానని చెప్పింది. నేనైతే ఓకే, నాకు పర్లేదు, బాగానే ఉన్నా, రిలాక్స్ టైం. నాకైతే కొంచెం ఆకలైంది, సో అందుకే ఇక్కడ కూర్చొని తింటున్నాము. అండ్ ఇక్కడ కూర్చొని తింటుంటే అందరూ మమ్మల్ని ఏదో విచిత్రంగా చూస్తున్నారు. ఎందుకంటే జపాన్లో ఇట్స్ నాట్ కామన్ పబ్లిక్ ప్లేస్లో ఇలా కూర్చొని తిన్నాం. నెక్స్ట్ పృథ్వీ అండ్ విహాన్కి ఒక స్టోర్ దగ్గర కూర్చోపెట్టేసి మీరు ఒక డ్రింక్ ఆర్డర్ చేయండి ఇప్పుడే వస్తా అని చెప్పేసి నేను ఈ స్టోర్కి వచ్చాను. పృథ్వీకి నచ్చిన తర్వాత నేను వదిలిపెడతానా, తను ఏమైనా అనుకోని అని అయితే నేనైతే ఈ స్టోర్కి వచ్చి తనకి సేమ్ షూస్ తను వదిలేసింది అది తీసుకున్నాను. పృథ్వీ అట్లాగనే అంటాడు, బట్ నేనైతే తీసుకుంటాను బికాస్ తనకు చాలా నచ్చింది అది. ఇక ఎందుకులే అని చెప్పేసి బడ్జెట్ ఇష్యూ అని చెప్పేసి ఆలోచించి వద్దంటాడు. బట్ ఇట్స్ ఓకే, నేనైతే తీసుకుంటా అని చెప్పేసి అయితే అంటున్నా. అండ్ ఇట్స్ మై మనీ బై ది వే. సో యా, తను ఎంతో చేస్తాడు, దిస్ ఇస్ లైక్ ఎ స్మాల్ థింగ్ తను. సో నేను ఇక తను విన్నా కూడా ఇట్స్ ఓకే, తిరిగితే మహా అయితే 2 మాటలు అంటాడు, బట్ దట్స్ ఫైన్. పృథ్వీ తన కోసం తను చాలా సాక్రిఫైస్ చేస్తాడు. ఏది తనకు నచ్చినా కూడా అది సెకండరీ పెట్టుకుంటాడు. ఫస్ట్ మాకు ఏదైనా నచ్చినా, అదర్వైజ్ తనకి ఏదైనా రెస్పాన్సిబుల్ ఉంటే అది ఫస్ట్ క్లియర్ చేసుకుంటాడు. బట్ నేనే తనని ఫోర్స్ఫుల్గా తీసుకో అని చెప్పేసి అంటాను, బికాస్ హీ ఆల్సో డిజర్వ్స్. లైక్ తనకు నచ్చింది తను తీసుకోవడం అనేది, అంటే నేను కూడా తనని ప్రియారిటీగా పెడతాను, అది నువ్వు పక్కన పెట్టేయద్దు అనేసి. బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఫాదర్స్ అలాగే ఉంటారు, వాళ్ళ కోసం ఎప్పుడు సెకండరీయే. మా ఫాదర్ కూడా సేమ్ ఇలాగనే, ఎప్పుడు తన కోసం తను ఏది ఎక్కువ ఖర్చు పెట్టుకోడు, తను ఎప్పుడు మా కోసం పిల్లల కోసమే వేస్తూ ఉంటాడు. ఎప్పుడు తీసుకున్నావు? వద్దని చెప్పినా కదా. ఏం కాదు, ఈరోజు ఫాదర్స్ డే. కరెక్టే. అరే నాకు ఇవ్వాలని ఉండే, తీసుకోరాదు. నేను వద్దు అని చెప్పినా కదా, నేను నెక్స్ట్ మంత్ తీసుకుందాం అని చెప్పినా నేను. కానీ ఇట్స్ ఓకే, మళ్ళీ మనం ఇక్కడ రాము కదా పృథ్వీ. కరెక్టేలే, కానీ ఇది ఎప్పుడు వెళ్ళినాము అసలు? నాకు విహాన్ అప్పైపు ఇదేనా పని చేసింది? మరి నేను ఏం చేయాలి? నువ్వు వద్దు, అంతా నీకు నచ్చింది, అంత బాగుంది అన్నావు.
మళ్ళీ నెక్స్ట్ మంత్కి పోస్ట్పోన్ చేసినావు. నెక్స్ట్ మంత్ అయినా సేమ్, ఇప్పుడైనా సేమ్. ఇంకా ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా % ఆఫ్ వస్తుంది ఫాదర్స్ డే స్పెషల్. హ్యాపీ? థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు నీకు నచ్చింది అనేసి, అందుకే తీసుకున్నా. నచ్చింది, కాకపోతే ఇప్పుడే ఎందుకులే అని చెప్పేసి నేను అట్లా అనుకున్నాను. ఇప్పుడే ఎందుకులే అని అట్లా అనుకున్నాను నేను. దాని బదులు నువ్వైనా వద్దు, నాకు వద్దు, కానీ నువ్వే తీసుకోవాలి. ఫాదర్స్ డే స్పెషల్, ఇట్స్ ఎ గిఫ్ట్. ఏం ఆర్డర్ చేసింది బై ది వే? గోంగ్చా నా ఫేవరెట్. ఏంటి ఇది? చాక్లెటా? నాకు ఇదే కావాలి, మస్కట్. దీనికి థ్యాంక్ యూ సో మచ్. అసలు అంటే సర్ప్రైజ్ నాకైతే. సో యా, ఎ స్మాల్ గిఫ్ట్, యూ డిజర్వ్. అదే షూ వేరేదేమన్నా తీసుకుందాం? చూడు, చెక్ చేయి. అదే మోస్ట్లీ. నీ సైజ్ చెక్ చేసుకో ఒకసారి. అసలు నేను ఏ సైజ్ తీసుకున్నా తెలుసా నీకు? చూసినా, నువ్వు వద్దని పెట్టేసినప్పుడే చూసినా. 10 సైజ్ సాంబా. ఓకే కదా? ఓపెన్ చేయి. చూడు, అదే ఓకేనా? హ్యాపీ? థ్యాంక్ యూ యాన్, థ్యాంక్ యూ సో మచ్. సర్ప్రైజ్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పు పప్పా, హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ కన్నయ్య. నీ హ్యాండ్ ఇవ్వ, నీ హ్యాండ్ ఇవ్వ. నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. థ్యాంక్ యూ సో మచ్ కంచన్. నీకు కూడా వెల్కమ్ అండ్ యూ డిజర్వ్. థ్యాంక్ యూ సో మచ్. విహాన్కి చాక్లెట్ కావాలంటే ఇది వద్దంటే, యాక్చువల్లీ ఇదే మంచిగా ఉంది చాక్లెట్ కన్నా. మస్కట్ బాగుంది. చూసారు కదా మా విహాన్ అల్లరి ఎలా చేస్తున్నాడో. సో తను రీసెంట్గానే తను కోల్డ్ నుంచి కొంచెం రికవర్ అయ్యాడు. మళ్ళీ ఏదైనా డ్రింక్ తాగితే వస్తుంది అనేసి మేము తనకి ఇవ్వట్లేదు. అండ్ తనేమో అదే కావాలని లొల్లి చేస్తున్నాడు. అసలు ఇది మా మిస్టేకే, మేమే వేస్ట్గా ఆర్డర్ చేసినామని మాకు తర్వాత అనిపించింది. అది రియలైజేషన్ పాయింట్. సో యా, పిల్లలతో ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ దట్. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఉంటే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ నౌ. అండ్ ఆల్సో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.